నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవేమి సంపాదించావు అడుగుతాడు తల్లిదండ్రి. మిమ్మల్ని కన్నావు కదా, ఏం సంపాదించావు అని కొట్టడానికి లేచి లేకపోలేదు ఈరోజు తల్లిదండ్రుల మీద. ఈరోజు సంపాదించిన ఆస్తి లోకమున ఆస్తిని అరగొట్టుకొని అయిపోగొట్టుకోలేకపోలేదు. కానీ నీ ఆస్తిని ఈ లోకముల ఆస్తి గురించి ఎంతో ప్రయాసపడుతున్నారు. మన ఆస్తి ఎవరు తెలుసా? పరలోక రాజ్యం. ఈ లోకంలో మనం బతుకుతున్న కొద్ది కాలం చూడండి, 90 కీర్తన 10 చూసి ఆవిష్కారం ఈ 60-70 సంవత్సరాల్లో కల్లా ప్రభు మహిమార్థంగా బతకాలా, లోక సంబంధంగా బతకాలా పిల్లరా? చూడండి 90 కీర్తన 10 చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. ఒకసారి అందు గురించే మరి 10 అందు గురించి 90 కీర్తన 1 నుంచి 2 వరకు చూడండి, కనబడుతుంది మాట. 90 కీర్తన 1 నుంచి ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. అంటే పర్వతాలు ఎటు పుట్టకమనట, పర్వతాలు పుట్టకమనకు భూమి లోకం పుట్టింపమనకు నీకు యుగ యుగాలకు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇటువంటి దేవుని కనపరుస్తున్నాం మనము నమ్మేటువంటి దేవుడు, మనం నమ్ముకునేటువంటి దేవుడు సామాన్యుడుగా సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుగురించే తరాలు కొండలు కోనలు పుట్టకమునిపే ఆయనకు మనకు దేవుడై ఉన్నాడు. నరులారా తిరిగి రన్నని పిలుచున్నావు, రావాయా? బాల్య దశ, యవన దశ, ఈ వృద్ధాప దశ, ఈ 3 దశల్లో ఉన్నాయి కదా. బాల్య దశలో తిని తాగి ఎగలాడి ఎంజాయ్ చేయాలంటున్నారు. వృద్ధాపంలో ఇంకేం లేదు, నా పని అయిపోయింది సార్, కాటికాలు నాకెందుకు, నీకు దేవుని మాట దేవుని సువార్త. వయసులో ఉన్నాను ఇప్పుడు ఏందంటారు ఒక ఆయన. వయసులో ఉన్న ఇంకేమి, వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని నమ్ముకోవాలంటారు. ఈ 3 దశలో చనిపోతే రాలిపోతే ఆతారు. అందుగురించే నీకు భవిష్యత్తు ఇచ్చింది తిని తాగి ఎగడానికైనా దేవుని గణపరచడానికి కాదా? బాల్యదశ, యవన దశ, వృద్ధ. అందుగురించి నీ బాల్య దినమన్నే సృష్టికర్తను స్మరించుకోను అంటాడు కదా. నువ్వు ఏ రూట్లో పోతే ఒక లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం బట్టే ఆయన మహిమాటంగా బతకాలా. అందుగురించే నరులారా తిరిగి రండి. ఒక టెంకాయని పగలు కొడితే పాలు వేరే చిప్పలు వేరే అయిపోతాయి. మనము కూడా దేవాది దేవుడు చెప్తున్నాడు, టెంకాయలు వేరుతాడు. అయ్యా ఖచ్చితంగా ఈ భూమి మీద మనిషిని ఏ విధంగా వేరు చేస్తే చిప్పలు వేరే నీళ్ళు కదా. మనని నరులకు నా మట్టికి పంపిస్తే కదా నువ్వు నా దగ్గరకు వచ్చి నరులారా తిరిగి రండి అని సెలవించుతున్నాడు. ఈరోజు ఏం నమ్ముకుంటాము? దేని నమ్ముకుంటున్నారు? ఈ లోకంలో లోకాన్ని నమ్ముకున్నారు ఎంతోమంది. అందుగురించే నరులారా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారంటే కీర్తనకారుడు కదా. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం చూస్తే 4వ కీర్తన 2వ వచనం చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రయాసపడదురు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతారు నమ్ముతారు. ఒక తాగడికే కొంతమంది గల్లది ప్రాణాలు పోగొట్టున్నారు. ఒక చిన్న తాగుడికే. తాగుడు చాలా ప్రమాదకరమైంది. ఒక్క చుక్క పడిందంటే అయిపోయా, నన్ను మించిన వాళ్ళు లేవులే అంటారు. భూమి మీద కూడా నడుగురు అంటారు. ధనాన్ని నమ్ముకున్నవాడు, మద్యాన్ని నమ్ముకున్నవాడు, ఇంకా రకరకాలు నమ్ముకునే ఫ్యాక్టరీలు నమ్మినవాడు, ఇంధనము నమ్మినవాడు, ఎన్నో రకరకాలు ఎందుకు జరుగుతాయి ఇవాళ మనిషిలో పోరాడు పోకేచ్చాలో. అందుగురించి ఎప్పుడులరా వాక్యం చెప్తుంది, నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నాడు. ఈ భూమి మీద మనం సంతకు వచ్చాము, సంత చేసుకోవాల్సిందే. ఆయన పిలిచినప్పుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో మనం పాల్గొనేసి నిలబడతాము. లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి లెక్క అడిగినప్పుడు సిద్ధపాటులుగా ఉండాలి.
నీకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చారనుకో లెక్క కరెక్ట్ చెప్తారు. ఎవరైనా చిన్న పిల్లోడికి నేను 1000 రూపాయలు ఇచ్చినానుకో, బాబు నీకు ఇచ్చిన డబ్బు లెక్క చెప్పంటారు తండ్రి. కరెక్ట్ దీనికి ఖర్చు ఇంత చెప్తాను. ఒక కుమారుడు తండ్రికి కరెక్ట్ సమాధానం చెప్తే వెరీ గుడ్ అంటాడు. మనకు భూమి మీద కొద్ది కాలంలో బతికిచ్చాడు. 90 కింద 10 వయసులో ఆవిష్కారంలో 60 లేక 70, ఈ 60-70 సంవత్సరాల్లో దేవునికి ఎంత బతుకుతున్నాం, దేవునికి ఎంత మన జీవితాలు సమర్పించుకుంటున్నాం. అందుగురించి నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాం. అంటే సెలవు అంటేమే నీ టైం అయిపోయింది, రా నా టైం. దేవుని కొరకు బతుకుతున్నామంటే, దేవుని కొరకు నిలుస్తున్నామంటే, దేవుని నమ్ముకొని జీవిస్తామంటే ఆ రాజ్యం ఇస్తా. అందుగురించి నన్ను నమ్ముకున్నవాడు ఏమవుతాడంటే, నన్ను నమ్మిన బిడ్డలకి ఏం చేస్తా కాబట్టి నన్ను ప్రేమించే వారికి ఆస్తికర్తలుగా చేస్తాడంట. పరలోక రాజ్యం ఆస్తి, ఈ లోకం ఆస్తి కాదు. ఈ లోకంలో ఆస్తి ఉండొచ్చు, ఊడిపోవచ్చు, అది తరిగిపోవచ్చు. ఈరోజు తాగేకే ఆస్తులు పోగొట్టుకొని అమ్మేస్తారు. ఏం చేస్తావు సార్? దేవుడు చేయాల, పూజలు చేయాలి, దేవుడికి తాగేకి తినేకి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. దీనికే పెళ్లికి పేరు కానీ దాన్ని నమ్ముకొని జీవితాలు ఎంతో కొలాప్స్ రోడ్డు పడుతున్నారు. మద్యపానం ప్రమాదకరము. ఈరోజు తాగనికి ఏముండాలి? గవర్నమెంట్కి ఎంత తాగితే గవర్నమెంట్కి లాభాలు తప్పితే ఉద్యోగులు ఎవరు ఇవ్వాలా? ఎవరి సేల్స్ మద్యం నుంచి ఎంతో పెట్రోల్ది, ఎంతో డీజిల్ది, ఈ మధ్య ఎన్ని గవర్నమెంట్ లాభాలు. ఎందుకంటే గవర్నమెంట్కి లాభాలు కావాలా? ఎన్నో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి, ఎన్నో జీవితాలు చెడిపోతున్నాయి. అందుగురించే బైబిల్ గ్రంథంలోని మాటలు తింటే దేవుని వాక్యం చెప్తే యెహోవా యందు భయభక్తులు కలిగి వలన మనుషుడు చెడుతను విసర్జించేదరు. సామెతల గ్రంథం 16:5-6 కనబడుతుంది. నీళ్ళు చెడ్డతనప్పులు, చెడ్డ కోరికలు పోలింటే నువ్వు ధనము నమ్ముకున్నావా, లోకాన్ని నమ్ముకున్నావా, నువ్వు లోక సంబంధమైన చెడు అలవాటు నమ్ముకున్నావా, వాటిని రూపుమాపాలంటే దేవుని వాక్యానికి తాగుయాల ప్రియులరా. అందుగురించే నువ్వు ఎవరు నమ్ముకున్నావు? ఏదైనా దేవునికి ఎక్కువ హైలైట్ చేస్తే అది ప్రమాదకరం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమంటాడంటే, మీలో పోరాటాలు, యుద్ధములు దేవుని కలుగుచున్నవి. మీ అవయముల భోగేచ్ఛలను బట్టి. శరీరం ఏమంటుంది? బాగా తిని ఎంజాయ్ చేయాలంటుంది. ఆత్మ ఏమంటుంది? వాక్యం వినాలనుకుంటుంది. ఈ రెండింటికి పోరాటం ఉంటుంది. అందుగురించే ఆత్మీయంగా జీవించాలా. శరీర సంబంధమైన పోరాటం కంటే ఆత్మ సంబంధం పోరాటం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని మనం గ్రహించిన వారైతే వాక్యానుసారమైన బతకాలని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని వాక్యాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, గ్రహించినట్లయితే, మరి ఇక్కడ అంటాడు యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలంట మనం కదా. ఈ మిలిటరీ కాలనీ కాదు, ఒక గ్రామాన్ని కాదు, నిన్ను పుట్టించాడు కాబట్టి నీవు దేవుని చేతిలో ఒక సాధనాలుగా వాడబడాలా. సంపాదించుకోవడానికి కాదు, ఆశను పెంచుకోవడానికి కాదు, బలం పెంచుకోవడానికి కాదు. నువ్వు ఏది చేసినా కుటుంబాలు ఉంటాయి, కానీ ప్రభువు మహిమార్థంగా బతకాల. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఆశజీవే, కానీ దురాశ ప్రమాదకరమైంది. అందుగురించే ధనము నమ్మినవాడు ఖరాబైపోతాడు, దేవుని నమ్ముకునేవాడు పరలోక రాజ్యం పోతాడు. ఆయన నమ్ముకున్న దాంట్లో ప్రాణాలు సైతం లెక్క చేశాడు పౌలు కదా. పౌలు అంటాడు, నాట్ టై బట్ క్రైస్ట్. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు వండర్ మాట కదా. అందుగురించే తండ్రిలో ఏమైతే ఉన్నాడో యేసు ప్రభులు అదే మాటలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభులు ఏముందో పరిశుద్ధాత్మ కూడా అదే మాటలు బోధిస్తున్నాడు. ఈ ముగ్గురు సంపూర్ణంగా రాసి నీకు ఇస్తే బైబిల్ మనం ఏం చేస్తున్నాం? అందుగురించే ప్రజలకు సువార్తమానం నమ్ముకోకుండా గ్రహించుకోకుండా ఏది పోతున్నావో లోకాన్ని నమ్ముకో, దాన్ని నమ్ముకో, దీన్ని నమ్ముకో అని కొలాప్స్ అయ్యి లాస్ట్ రాంగ్ రూట్లో పాటించాడు. ఎంత విచారకరం ప్రియులరా. అందుగురించి ఇక్కడ చూసినట్టే యెహోవా కీర్తన 4 చూస్తే మరి యెహోవా తన భక్తులను తనను ఏలుపరచుకుని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను. నీవు చేసే ప్రార్థన ఆలకిస్తాడా? నీ భక్తిలో శక్తి ఉందా? నువ్వు నమ్ముకునే దేవుడు గొప్పవాడు. నీవు నమ్ముకునే దాన్ని నువ్వు లోకానికి సాటిస్తున్నావా? నీ అంగిస్తున్నావా? నీ ధనం ఖర్చు పెట్టినావా? కర్రప్రదగిస్తున్నావా? దేవుని గురించి సత్క్రియలతో కొనసాగుతున్నాం ప్రియులరా. అందుగురించే బైబిల్ చెప్తుంది కదా, నన్ను నమ్మిన బిడ్డలకు ఏం చేస్తాంట? నన్ను ప్రేమించే వారికి ఏమంట? యేసుప్రభు నమ్ముకోటి ఏమి ఇస్తాడు? ఇండ్లు, భూములు, ఫ్యాక్టరీలు ఇవే. ఆనాడు శిష్యునికి లేదు, ఆస్తులంతా మనకి ఎక్కడ వస్తాయి కదా. అబ్రహాం భూమి తింటూ దేవా నాకు ఇంటి మంచి బంగారు అడిగాడా?
భూమి మీద ఉంటూ పర సంబంధమైన ఈవుడు కనిపెట్టి అబ్రహాం 11వ అధ్యాయం చూసి అబ్రహాం గారు భూమి మీద ఉంటే భూమి మీద బతుకుతూ విశ్వాసులకు తండ్రి, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి స్నేహితుడు ఎవరు? అబ్రహాం కదా. ఆయన విశ్వాసులకు తండ్రి. ఏం చేశాడు? ఆయన బతుకు చూసుకుని మన జీవితాలు మారాల. ఆధారం ఏం లేదు. ఈరోజు ఎక్కడ పోయినా సెల్ ఫోన్ ఉంది, బైక్ ఉంది, బైక్ ఉంది, క్యాష్ ఉంది. ఎక్కడున్న ఏటీఎం ఎక్కడ పోవాలంటే సెల్ ఫోన్ ఉంది, టక్కన డబ్బులు ఇప్పించుకుంటావు. నువ్వు స్విట్జర్లాండ్ పోయిన డబ్బులు ఎక్కడ పోయినా ఏటీఎం ఉంది. కానీ ఇన్ని టెక్నాలజీ ఇచ్చినా కూడా యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసు దేవుని కుమారుడు, విమోచకుడు, ఆయన ద్వారా మనకు పరలోకం నమ్మనికి చేత కదా. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు నమ్ముకుంటాను సార్, నాకు ఇంత ఇచ్చి నన్ను నమ్ముకుంటాను చెప్పాడు. అయ్యా నీకేమి ఇవ్వాలా? పరలోక రాజ్యం కరపదులు పలుస్తున్నప్పుడు మేము నమ్ముకుంటాము, నాకు ఇంటి. ఒక ఆయన ఊరుకున్నాడు, ఈ ఊరికి రావాలని నాకు ఇంత అని చెప్పింది ఇస్తే నిన్ను ఊరిలోకి అడుగు దొక్కిస్తాడండి. అయ్యా అన్యాయం ఇది. దేవుని గురించి చెప్పడం నా కర్తవ్యం. ఆర్టికల్ 24, 25 ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఎవరైనా గొప్పగా సాధించుకోవచ్చు, పాటించుకోవచ్చు. ఒకరి విభ్రాంతి చెందుకోకుండా స్వేచ్ఛ మనకి ఇచ్చాడు బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ ప్రసాదించేటువంటి ఏ మతమైనా స్వీకరించి ఎంతైనా ధారాళంగా ప్రేమతో చెప్పుకోవచ్చు అని ఆర్టికల్స్ మనకి ఇచ్చాడంటే, మరి ఇన్ని ఆర్టికల్స్ ఇచ్చినా మనం ఈరోజు స్వేచ్ఛ ఆర్టికల్స్ కదా 24, 25 మత స్వేచ్ఛ. ఏ దైవాన్నన్నా గొప్ప చెప్పుకోవచ్చు, నమ్ముకొని పాటించుకోవచ్చు కదా. నువ్వు 10 మందిలో చెప్పవచ్చు, ఎవరిని దూరణగా విమర్శించుకోకుండా తీసుకోకుండా నువ్వు ఆర్టికల్ పబ్లితంగా 4 గోడల మధ్య కాదు 4 రోడ్లు చెప్పవచ్చు. వినేవాళ్ళకి ఒకరికి ఆటంకారంగా ఉండదు. అంబేద్కర్ కదా ఒక హిందూగా చాలు, ఒక బుద్ధిజంలో కూడా అనేక వేల మంది తీసుకున్నాడు. స్వేచ్ఛ ఆయనే మనం మార్చుకున్నాడు. బతుకులు మార్చడానికి, జీవితాలు మార్చుకోవడానికి. అందుగురించి మనము దేవుని నమ్ముకున్నాము. మనకు పరలోక రాజ్యాన్ని కావడానికే, పరలోక రాజ్యం పోవడానికి, ఉండడానికే, అక్కడ స్థానం ఉండడానికే మనకు బతుకునిచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు. అందుగురించి పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు కదా. అందుగురించి ఆత్మ విషయమై 3వ వచనం కదా 5:3 ఆత్మ గురించి అధ్యాయం చేయాలా. ఆత్మ చాలా గొప్పది. ఒక డాక్టర్ తీసి బ్లాన్ తీసి ఒక గ్లాసులో పడితే పగలు కొట్టుకుని వెళ్ళిపోయింది ఆత్మ. ఇది రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్. ఈ ఆత్మను ఎవరు బంధించలేము, ఆయన లాంటిదే వెళ్ళిపోయింది. ఆత్మశక్తి కలదని రిపోర్ట్ ఇచ్చినాడు. ఇవి మనం హాస్పిటల్ పోయిన తర్వాత మన రక్తము బ్లడ్ పరీక్ష చేసి అప్పుడు రిపోర్ట్ ఇస్తారు. నీకు ABCD నీకు ఇంతో రోగానికి ఉన్నాయి మొత్తము అన్నీ మన రిజల్ట్ ఇస్తాడు కదా. ఎంతో నీ శరీర భాగంలో అవయవాల్లో ఎంత ఉందో అన్నీ నీకు చెప్తున్నాడు. BP, షుగర్, నార్మల్, నీ బ్లడ్ A గ్రూపు, B గ్రూపు, C గ్రూపు, ఇవన్నీ నీకు ఏలో నీ శరీరంలో రక్త కణాల్లో ఏ గ్రూప్ ఉందో అదే చెప్తాడు. అట్లాగా ఒక అంత టెక్నాలజీ పెరిగిపోయింది భూమి మీద. నీలో ఉండేటువంటి ఆత్మకు ఉండేటువంటి శాపాన్ని, పాపాన్ని కొట్టివేసేది యేసు రక్తమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపిని శుద్ధీకరిస్తుందని లేఖనం చెప్తుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలా చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం ఏముందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కదా. అంటే ధనము నమ్ముకునేవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. దేవుని నమ్ముకునేవాడు పరలోక రాజ్యం పోతాడు. మరి ఇక్కడ ఆత్మ గురించి అధ్యాయం చేయాలి కదా. ఆత్మ చాలా గొప్పది కదా. నా